సుధా అమర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ గోరుచిక్కుడుకాయ పచ్చి శనగపప్పు ఫ్రై అండి. మీరు నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ అంత నూనె వేసుకొని కొంచెం నూనె వేడైనాక ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం చిటపట అయ్యేదాకా వేయించాలి. తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉన్నాయండి, అవి పావు కిలో చిక్కుడుకాయకి నేను 6-8 మిరపకాయల దాకా పొడవులనే కట్ చేసేసిన. తర్వాత చిన్నగా తరుముకున్న ఉల్లిపాయ, ఇవి బాగా మగ్గిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. అది కూడా కొంచెం దూరగా వేగినాక గోరుచిక్కుడుకాయ వేసుకోవాలి. నేను పావు కేజీ గోరుచిక్కుడుకాయ తీసుకున్నాను, చిన్నగా ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. ఒక 100 గ్రామ్స్ పచ్చిశనగపప్పు తీసుకున్నాను, అందుకు ముందుగానే నానబెట్టుకున్నాను 1 గంట సేపు. ఇప్పుడు ఉల్లిపాయ కూడా వేగిపోయింది కదా, ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. కొంచెం దూరగా వేయించుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వాసన పోయే వరకు వేయించుకొని తర్వాత పసుపు వేయాలి. పసుపు కూడా వాసన పోవాలండి, వాసన పోయే వరకు వేయించుకున్నాక అప్పుడు మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును వేసుకొని వేయించుకోవాలి. అది కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలను వేసుకొని అవి కూడా కలుపుకోవాలండి. చాలాసేపు అవి మగ్గాలిగా సిమ్ముల్ని పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దు. ఇది కలుపుకుంటూనే ఉండాలి, మధ్య మధ్యలో చూసుకోవాలి, మూత కూడా పెట్టుకుంటూ ఉండాలి. ఆవిరి మీదనే ఉడికియాలి. ఇది మనం ఫ్రై కాబట్టి ఆవిరి మీదనే వేస్తేనే బాగుంటుంది. మళ్ళీ గోరుచిక్కుడుకాయ కూడా లేతది తీసుకోండి, చాలా ముదిరింది అయితే వద్దు, బాగుండదు, టేస్ట్ కూడా రాదు. అట్లా తీసుకుంటే లేతదే బాగుంటుంది. లాస్ట్లో నేను ఇంకో ఇంగ్రీడియంట్స్ కూడా మీకు చూపిస్తాను, దాంతో కూడా కర్రీ ఫ్రై బాగుంటుందండి, టేస్ట్ కూడా ఉంటుంది. తగినంత ఉప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టి మళ్ళీ కాసేపు అయినాక మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి. ఇది 1 సెకండ్కి ఒకసారి తీస్తూ కలుపుతూ ఉంటేనే ఆ కర్రీ అనేది మనకు మంచిగా ఉంటుంది, ఫ్రై అవుతుంది. మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి, లేదంటే మనకు అడగంటినట్టు అవుతుందండి కర్రీ. ఇది పచ్చి కొబ్బరి తురుమండి, పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను నేను. మీ దగ్గర ఎండుదున్నా వేసుకోండి, లేదంటే పచ్చిదైతేనే బాగుంటుంది. దీనికి ఈ పచ్చిది వేసుకుంటేనే మనకు ఫ్రై అనేది మంచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. 1 కప్ అంత వేసుకున్నానండి పచ్చి కొబ్బరి తురుము, కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చిక్కుడుకాయ పప్పు కలిపింది కాంబినేషన్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. లాస్ట్లో నేను వచ్చేసి ధనియాల పొడి వేసినాను. తర్వాత ఇది కొంచెం అటు ఇటు అనుకొని కలుపుకొని దింపేసుకుంటే అయిపోతుందండి. కొత్తిమీర కూడా వేసేసుకోండి. అన్నీ మిక్స్ చేసేసిన నేను దించేటప్పుడు మళ్ళీ ఒకసారి మనం బౌల్లోకి తీసుకున్నాక కొత్తిమీర పైనుండి చల్లుకుంటే బాగా సువాసన వస్తుంది, మంచి టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. మీకు నచ్చితే కనుక నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్.